వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్ షోకి గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం ఆ షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే మన జంధ్యాల గారి సతీమణి అన్నపూర్ణ గారు బ్రహ్మానందం, చిరంజీవులపై కేసు వేయడానికి కూడా వెనకాడను అంటూ ఘాటుగా స్పందించారు. దీనికి కారణం బ్రహ్మానందం ఆ షోలో జంధ్యాల గురించి మాట్లాడుతూ జంధ్యాల గారి దయ వల్ల, ఆశీర్వాదం వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ పొగుడుతూ ఆనందంగా చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే జంధ్యాల గారితో ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒకానొక సందర్భంలో జంధ్యాల గారు బాగా మద్యం సేవిస్తారు అంటూ, అలానే మద్యం సేవించి కూడా అనేక సభలకి, కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొనేవారు అంటూ ఒక సభలో తాను పూర్తిగా మద్యం సేవించి ఆ సభని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం బ్రహ్మానందాన్ని కలిసి, ఏమయ్యా బ్రహ్మి, నేను మద్యం తాగినట్లుగా అనిపించిందా అంటూ చమత్కరించినట్లు అదో పెద్ద చమత్కారకంగా బాహటంగా అడిగారని చెప్పారు. ఈ విషయాన్ని అంతమంది ముందు చెప్పటంతో దానికి స్పందించిన అన్నపూర్ణ గారు, అందులో నిజం లేదు, అదంతా ఒక కట్టుకథ అల్లి జంధ్యాల గారి పరువు ప్రతిష్టల్ని దిగదార్చేలా మాట్లాడారు బ్రహ్మానందం అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ఇలాంటి విషయాల్ని ఆ ఛానల్ ప్రసరించడం కూడా పెద్ద తప్పు అంటూ ఆ షో హోస్ట్గా ఉన్న చిరంజీవి కూడా ఏం మాట్లాడకుండా ఉండటం తనకి బాధ కలిగించిందని, అందుకు బాగా బాధపడ్డ అన్నపూర్ణ గారు ఆ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణలు తెలిపాలి అని అడిగారు. అయితే దానికి బ్రహ్మానందం తనకి ఫోన్ ద్వారా క్షమాపణ చెప్పారు అని, అయితే పబ్లిక్గా అంత పెద్ద షోలో అలా మాట్లాడిన వాళ్ళు ఇలా చెప్పడం తనకి నచ్చలేదంటూ మీడియా ద్వారా వారు జంధ్యాల గారికి క్షమాపణలు తెలపాలని అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అని వార్త. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో